అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మనకు అక్కడక్కడకైతే మనకు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి. ఇక తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరొక 2 రోజుల పాటు కూడా ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక ఈ జిల్లాలో ఎండల తీవ్రత ఉంటుందని రెండు వాతావరణ శాఖలు కూడా అధికారికంగా మనకు ఆదేశాలు అయితే జారీ చేశాయి. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయండి. ఇక ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయి, రాయలసీమ జిల్లాలో అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాల్లో మనకు కొన్ని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా మనకు ఎండలకు బయటకు రావద్దని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణ సమాచారం. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి. మనకు ఏదైతే మనకు హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాలపైన అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. 3 రోజుల పాటు కూడా బయటకు రావద్దని, వాతావరణం చాలా వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా మనకు బయటకు రావద్దని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వాతావరణ శాఖ సూచనల ప్రకారం మనకు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇది ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాతావరణ సమాచారం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.